బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. అగ్నిమిత్ర పాల్, దిలీప్ ఘోష్, అశోక్ కిర్దాయా, నిశిత్ ప్రామాణిక్, క్షుదిరామ్ నాయుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. అగ్నిమిత్ర పాల్, దిలీప్ ఘోష్, అశోక్ కిర్దాయా, నిశిత్ ప్రామాణిక్, క్షుదిరామ్ నాయుడు మంత్రులుగా ప్రమాణ చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায় আচরণ করিব। బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెండ్ మాత్రం వేయటం లేదు. ఒకవైపు 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళ వెట్రి కజకం అధినేత విజయ్ అధికార పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయారు. గవర్నర్ నిర్దేశించిన 118 మ్యాజిక్ ఫిగర్ను చేరుకోవడంలో 2 సీట్లు గెలుచుకున్న విడుదలైన చిరుతైల్ కట్టి ఇప్పుడు కింగ్ మేకర్గా మారింది. విజయ్కు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై వీసీకే చీఫ్ తిరుమల గడిచిన కొద్ది గంటలుగా తన పార్టీ ముఖ్య నేతలతో హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తుంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్కు ఎండ్ కార్డ్ పడాలంటే వీసీకే నిర్ణయం కీలకం కానుంది. అయితే కాసేపట్లో తిరుమావళను నిర్వహించే మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. తమిళనాడు రాజకీయాల ఉత్కంఠకు తెరపడనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ మాత్రం వేయటం లేదు. ఒకవైపు 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళిక వెట్రి కజకం అధినేత విజయ్ అధికార పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయారు. గవర్నర్ నిర్దేశించిన 118 మ్యాజిక్ ఫిగర్ను చేరుకోవడంలో 2 సీట్లు గెలుచుకునే విడుదలై చిరుతగైరి కట్టి ఇప్పుడు కింగ్ మేకర్గా మారింది. విజయ్కు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై వీసీకే చీఫ్ తిరుమావళవన్ గడిచిన కొద్ది గంటలుగా తన పార్టీ ముఖ్య నేతలతో హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తుంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్కు ఎండ్ కార్డు పడాలంటే వీసీకే నిర్ణయం కీలకం కానుంది. అయితే కాసేపట్లో తిరుమావళవన్ నిర్వహించే మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
లో లేఖల కలకలం రేగుతుంది. విజయన్ నేతృత్వంలోని టీవీకే పార్టీపై ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ విరుచుకుపడ్డారు. టీవీకే విడుదల చేసిన లేఖ తమ పార్టీది కాదని, అది పూర్తిగా ఫోర్జరీ అని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఏఎంఎంకే పార్టీ పేరుతో ఉన్న లేఖను టీవీకే వర్గాలు ఫోర్జరీ చేశాయని దినకరన్ మండిపడ్డారు. మా ఒరిజినల్ లేఖకు వారు చూపిస్తున్న లేఖకు చాలా తేడాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. టీవీకే విడుదల చేసిన వీడియో ఒరిజినల్ కాదని అనుమానంగా ఉందని, అసలు ఆ వీడియో మొత్తం ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కామరాజ్ పేరుతో ఒక ఫేక్ లెటర్ను గవర్నర్కు సమర్పించారని, ఇది అత్యంత తీవ్రకరమైన విషాదకరమని దినకరన్ పేర్కొన్నారు. ఈ ఫోర్జరీ వ్యవహారం వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు రావాలని, దీనిపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరపాలని ఏఎంకే అధినేత డిమాండ్ చేశారు. தமிழக வெற்றி கழகத்திற்கு ஆதரவளிப்பதாக தன் சுயநினைவுடன் மகிழ்ச்சியுடன் எழுதிய கடிதத்தின் வீடியோ காட்சிகள் தான் இது. அம்மா மக்கள் முன்னேற்ற கழகத்தின் பொதுச் செயலாளர் தினகரன் அவர்கள் ஒப்புதலுடன் தமிழக வெற்றி கழகத்திற்கு ஆதரவளிப்பதாக அவர் கூறியிருந்தார். ஆனால் அவர் கடிதத்தை எழுதவில்லை என்ற தகவல் பரவி வருவது உண்மைக்கு புறம்பானது, மாறானது என்பதை அனைவரும் தெளிவாக புரிந்து கொள்ள வேண்டியது அவசியம். இவை அனைத்தையும் மறைத்துவிட்டு டிடிவி தினகரன் அவர்கள் தவறான தகவல்களை தெரிவித்து வருகிறார். தமிழக வெற்றி கழகத்தை பொறுத்தவரை யாருடனும் பேரம் பேச வேண்டிய தேவையில்லை என்பதை பொதுமக்கள் அனைவரும் உணர்ந்து கொள்ள வேண்டும். என்ன திமிரு பாருங்க, எவ்வளவு வன்மம் பாருங்க. ஒரு அப்படியே அது ஒரிஜினல் வீடியோ வருதா, அதை வெளியிட வேண்டியது. அந்த லெட்டர் இப்போ திரு காமராஜ் அவர்களுக்கு ஆதரவு கடிதம் கொடுத்ததா சொல்கிறாங்க. அந்த ஒரிஜினல் கடிதம் எங்கே? கவர்னர்கிட்ட கேட்டப்போ எதுக்கு ஓடி போயிட்டீங்க? அதாவது திரு விஜயன் கம்பெனி அங்கே போய் கொடுத்ததில் அம்மா மக்கள் முன்னேற்ற கழகம் 6வது அனெக்ஷர் ஒன் எம்எல்ஏ ரெஃபரன்ஸ் அனெக்ஷர் ஜீன் வந்ததோ நான் அதை டிவியில் பார்த்துட்டு தான் எனக்கு ரொம்ப ஷாக் ஆகிட்டு. ஏன்னா அப்போ தான் என்னோடய உதவியாளர் போய் ஈவினிங் அவர்கிட்ட நான் இன்னொரு கடிதம் வாங்கியிருந்தேன், உங்களுக்கு கவர்னர்கிட்ட காமிச்சேன் அந்த கடிதத்தை. அதெல்லாம் நான் இந்த பக்கம் பொதுச் செயலாளர் நானும், இந்த பக்கம் எம்எல்ஏவும் கையெழுத்து போட்டு திரு யூபிஎஸ் அவர்கள் அவங்க உரிமை கோருகின்ற வாய்ப்பு இருந்தால் அந்த நேரத்தில் அதுக்கு உதவிகரமாக இருக்குமே என்பதற்காக அந்த லெட்டரை போய் நான் அது வாங்கிட்டு சொன்னேன். நான் அந்த லெட்டர் எடுத்து தான் கவர்னர்கிட்ட போய் கொடுத்தேன். இப்போ இவங்க சொல்கிற மாதிரி அந்த கடிதம் கொடுத்துருக்காங்களே ஜெராக்ஸ் காப்பி. ఇవాళ సచివాలయంలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పట్టణీకరణ, పేదల గృహ నిర్మాణ పథకాల పురోగతిపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర పథకాల అమలుపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. తనను ఓ అమ్మాయి కుటుంబం హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంపల్కి చెందిన ఒక కుటుంబం తన వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తుందని ఆయన ఆరోపించారు. అయితే సదరు యువతి మైనర్ అని పేర్కొంటూ ఆమె కుటుంబం కూడా భగీరథ్పై హైదరాబాద్లో ఫిర్యాదు చేస్తుంది. పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ఫోక్సోగా మారే అవకాశం ఉంది. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. తను అమ్మాయి కుటుంబం హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంపల్లికి చెందిన ఒక కుటుంబం తన వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తుందని ఆయన ఆరోపించారు. అయితే సదరు యువతి మైనర్ అని పేర్కొంటూ ఆమె కుటుంబం కూడా భగీరథ్పై హైదరాబాద్లో ఫిర్యాదు చేశారు. పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ఫోక్సోగా మారే అవకాశం ఉంది. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి, అసలే వివాదాల్లో ఎప్పుడు ఉండే బండి సంజయ్ రాజకీయాలకి ఇదొక చెంపపెట్టుగా మారే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ప్రధానంగా కేటీఆర్ని మాట్లాడితే డ్రగ్స్ అని అదని ఇదని మాట్లాడుతూ ఉంటారు బండి సంజయ్. ఇప్పుడు కుమారుడు వివాదంలో చిక్కుకోవడంతో తన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? రైట్ లక్ష్మీనాగ్, ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పేరు ఏ విధంగా అయితే సంచలనంగా మారిందో, ప్రస్తుతం తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు కూడా అదే తరహాలో సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఏదైతే 2 రోజుల కింద బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం గంగుల కమలాకర్ ఆఫీస్ పైన బీజేపీ శ్రేణులు దాడి చేసిన ఘటన అవుతుందో దాని వెనకాల బండి సంజయ్ హస్తం ఉంది, పాత్ర ఉందంటూ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా గంగుల కమలాకర్ అందరూ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన లైంగిక దాడి ఆరోపణలు రావడంతో ప్రస్తుతం పోలీసులు ఆ కేసుని ఫోక్సో కేసు కింద నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఎవరైతే ఈ బాలిక అక్కడ కేసు పెట్టడం జరిగిందో బండి భగీరథ్ పైన, సో తన వయసు వచ్చేసి 17 ఏళ్ల వయసుగా అక్కడ పోలీసులు చెప్పడం జరిగింది. ఏదైతే డిసెంబర్ 31 గత ఏడాది డిసెంబర్ 31 రోజున మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తనపైన లైంగిక దాడికి పడ్డట్టుగా అక్కడ పోలీసులకు చెప్పడం జరిగింది. సో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 17 ఏళ్ల బాలిక 10వ తరగతి ఆపేసి ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో బాలిక వయస్సును దృష్టిలో ఉంచుకొని పోలీసులు పోక్సో చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే దీనికంటే ముందే ఏదైతే ఈ రోజు మైనర్ బాలిక బండి భగీరథ్ పైన ఈ రోజు కేసు నమోదు చేసింది. ఈ రోజు కంటే ఒక రోజు ముందే అంటే నిన్న కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏదైతే బండి సంజయ్ ఉన్నటువంటి ప్రాంతం ఉందో స్థానికంగా అక్కడ సంబంధిత పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే నిన్న బండి సంజయ్ కుమారుడు బండి సంజయ్ ఈ బాలిక కుటుంబం పైన కూడా ఆరోపణలు చేస్తూ అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ బాలిక కుటుంబం తన పైన బ్లాక్మెయిల్ చేస్తూ తన స్నేహం పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తుందని చెప్పేసి అందులో పేర్కొన్నాడు బండి భగీరథ్. తను నిరాకరించడంతో 5 కోట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారట్టుగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. స్నేహితుల ద్వారా పరిచయమైనటువంటి ఆ యువతి తనను ఫ్యామిలీ ఫంక్షన్లకు అదేవిధంగా టెంపుల్లకు పిలిచేదని, పథకం ప్రకారమే ఆ బాలిక అదేవిధంగా తమ కుటుంబ సభ్యులంతా కూడా పథకం ప్రకారమే ఇదంతా చేశారు అని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు 2 ఫిర్యాదులను, అటు బండి భగీరథ్ ఫిర్యాదు అదేవిధంగా ఇక్కడ ఈ మైనర్ బాలిక ఎవరైతే బాధితులుగా పేర్కొన్నటువంటి బాలిక ఉందో ఈ 2 ఫిర్యాదులను ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు పేట్ బషీరాబాద్ పోలీసులు లైంగిక దాడి ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. ఇదే సమయంలో కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇంతకీ బ్లాక్మెయిల్ ఆరోపణలు ఎంతవరకు నిజం, లైంగిక దాడి జరిగిందా లేదా అన్న అంశాలపైన ప్రస్తుతం అయితే అనిల్, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కరీంనగర్లో గత 2 రోజులుగా హైటెన్షన్ వాతావరణం నెలకొన్న వేళ రాజకీయంగా బండి సంజయ్కి ఇదొక చిక్కుగా ఉండే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కేటీఆర్ మీద కానీ అనునిత్యం విమర్శలు చేస్తూ ఉంటారు. రీసెంట్గా కూడా డ్రగ్స్ తీసుకున్నారని రకరకాల మాటలు మాట్లాడారు. ఇవన్నీ కూడా ఇప్పుడు లేనిపోయిన చిక్కులు ఇప్పుడు బండి సంజయ్కి వచ్చే అవకాశం ఉందా? ఇందులో మరి ఎవరైతే బండి భగీరథ్ పైన బాలిక ఆరోపించినట్టు అది లైంగిక దాడి జరిగిందా లేదా, ఫోక్సో కేసు అదంతా లైంగిక దాడి చేశాడా లేదా అని నిజమా అబద్ధం అని పక్కన పెడితే, ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ కుమారుడి పైన ఈ ఆరోపణ రావడం అనేది ఈ బండి సంజయ్కి కాస్త ఇబ్బంది కలిగించే విషయం. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే ఒక 3 రోజుల కింద నుండి కూడా ఇది ఒక వివాదం చెలరేగుతా ఉంది. అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన బీజేపీ శ్రేణులు వెళ్లి దాడి చేయడం, కర్రలతో దాడి చేయడం, అద్దాలు ధ్వంసం చేయడము, కారును పగలగొట్టడము, ఆ ఇంట్లోకి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేయడము, అదేవిధంగా బండి సంజయ్ అటు కేటీఆర్ పైన డ్రగ్స్ ఆరోపణలు చేయడం, ఇదంతా చేసిన తర్వాత ఏదైతే ఈ వార్త వచ్చిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా
సో మీ కుమారుడు చేస్తున్న పని ఏంటి, డ్రగ్స్ అని చెప్పేసి అంటావు. ఫస్ట్ మీ కుమారుడిని చక్కదిద్దుకో అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడతా ఉన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇదే అంశాన్ని చర్చలోకి జరుపుతున్నారు. గతంలో బండి భగీరథ్ పైన చాలా ఆరోపణలు వచ్చాయి. ఏదైతే ర్యాగింగ్ కేసు కింద కాలేజీలలో కొంతమందిని కొడుతున్నట్టుగా వాళ్ళపైన దాడి చేస్తున్న వీడియోస్ కూడా బయటికి రావడంతో అప్పట్లో కూడా పెను సంచలనంగా మారాయి ఆ వీడియోస్. అదేవిధంగా బండి సంజయ్ కుమారుడి పైన కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. సో అది అయిపోయింది, సద్దు మణుగుతుంది, అంతా ఓకే అనుకున్న టైంలో మరొకసారి బండి సంజయ్ కుమారుడు పైన ఇలాంటి ఆరోపణలు రావడం ఒకసారిగా అటు బీజేపీ శ్రేణులు కావచ్చు, బండి సంజయ్ కుటుంబంలో కూడా కాస్త ఒకంతకి ఆందోళన కలిగించే విషయం అని మనం చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ అనిల్. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ ఉనికి ప్రమాదంలో పడిందంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. హైటెక్ ప్రాజెక్ట్ పేరుతో మరి పార్కు చుట్టూ ఉన్న వేలాది చెట్లను తొలగించి పర్యావరణాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని ఖైరతాబాద్ నియోజకవర్గ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు బీఆర్ఎస్వి నాయకుడు జర్పుల నవీన్ నాయక్ స్థానిక యువకులతో కలిసి కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వద్ద ప్లకార్డ్స్తో భారీ నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. Save KBR! Save trees! Save trees! Save trees! Save trees! Save trees! Save trees! Save nature! Save nature! Save nature! Save KBR! 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 Save trees! Save trees! Save trees! Save trees! Save trees! Save trees! Save nature! Save nature! పటాన్చెరు నియోజకవర్గంలో క్రిస్టియన్ మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా 50,000 మంది క్రిస్టియన్ జనాభా ఉన్నప్పటికీ వారు మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి స్థలం లేక అవస్థలు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మెథోడిస్ట్ చర్చిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు పాస్టర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలో ఒక మృతదేహాన్ని పూడ్చిన తర్వాత మళ్లీ అదే చోట మరొకరిని పూడ్చాల్సిన దుస్థితి నెలకొందని వారు వాపోయారు. విద్యా సంక్షేమ పథకాల్లో అండగా ఉంటున్న ప్రభుత్వం అంత్యక్రియల కోసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి తమ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు విన్నవిస్తున్నారు. విషయంలోనూ అన్ని విషయాల్లో కూడా ఎంతగానో మరి చర్చి నిర్మాణ విషయంలో పునరుద్ధరణ విషయంలో చాలా సహకారంగా ఉండాలి. అందును బట్టి గవర్నమెంట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఈ సమయంలో మరి ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ మరి మేము ఇక్కడ కూడటానికి ప్రత్యేక కారణం ఏంటంటే మాకు శ్మశాన వాటికి అవసరమైంది. దాదాపు పటాన్చెరు నియోజకవర్గంలో 50,000 మంది వరకు క్రిస్టియన్స్ ఉన్నారు. మరి వారిని ఎక్కడ పెట్టాలి ఏదనేది గ్రేవేడ్ సమస్య మాకు ఉంది కాబట్టి ఆ గ్రేవేడ్ సమస్య ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు కూడా మద్దతుగానే నిలుస్తూ వచ్చారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవ సమాజం కోసం అనేక పథకాలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు అనేక పథకాలు ప్రారంభించడం జరిగింది. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కాలేజెస్లో అడ్మిషన్స్ కానీ ప్రతి సంవత్సరం 100 మంది క్రైస్తవ విద్యార్థులకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ రిలీజ్ చేయడం జరుగుతుంది. చర్చిల నిర్మాణం కోసము రెనోవేషన్ కోసము నిధులు విడుదల చేయడం జరుగుతుంది. క్రైస్తవ మహిళలకు ఉచితంగా కొట్టు మిషన్లు, క్రిస్మస్ వేడుకలకు నిధుల కేటాయింపు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు మన గవర్నమెంట్ చేస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ యొక్క కారణం ఏంటి అంటే మనము ఎన్ని ఉన్నత చదువులు చదివినా, ఎంత బతికినా, పేదోడైనా ధనికుడైనా ఎవరైనా కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. సో మనం అందుకనే మేము రిప్ అని అంటే రెస్ట్ ఇన్ పీస్ అని మనం అంటాం కదా, దాని యొక్క అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో విశ్రాంతి అని. అంటే ఇంత బతికి ఒక మనిషి ఎంతో కష్టంతో ఈ లోకంలో జీవించిన మనిషి ఒక 6 అడుగుల జాగా కోసము చనిపోయినా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ లోకంలో ఇబ్బందులు పడుకుంటూ మళ్ళీ చనిపోయిన
పటాన్చెరు నియోజకవర్గం క్రైస్తవ బృందానికి, పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులకి, అదేవిధంగా పాస్టర్ ప్రెసిడెంట్ ప్రశాంత్ అన్న గారికి, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. ఈ అవకాశాన్ని మా క్రైస్తవ సహోదరులకు, మా క్రైస్తవ సమాజానికి ఇచ్చినందుకు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమైనటువంటి చర్చనీయాంశంగా మనం తీసుకున్నట్లయితే క్రైస్తవులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విధాలుగా దోహదపడుతూ మనకి ఎన్నో కులగణన చేపట్టాలని, జనాభా లెక్కల్లో బీసీ వర్గాలను చేర్చాలని డిమాండ్ చేస్తూ సీనియర్ నేత వి హనుమంతరావు చేపట్టిన ఆమర్ నిరాహార దీక్ష ఎంతో ఉద్రిక్తకరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ అమర్పేటలోని దీక్షా శిబిరాన్ని పలువురు కీలక నేతలు సందర్శించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు విహెచ్ను కలిసి మద్దతు ప్రకటించారు. 60% ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన ఒకటే మార్గమని వారు స్పష్టం చేశారు. కేంద్ర బిందువుగా మారుతుంది. ఈ మారబోతున్నటువంటి పరిణామానికి సంకేతమే ఇక్కడ జరుగుతున్నటువంటి దీక్ష అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ, గౌరవ ప్రధానమంత్రి గారు మీరు ఓబీసీని అంటున్నారు. ఈ దేశంలో ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయినటువంటి సందర్భంలో న్యాయం జరగకపోతే అంటే మీరు ఎవరి చేతిలో కీలు బొమ్మగా మేము భావించాల్సి వస్తుంది. పేరుకు మీరు బీసీ కానీ మిమ్మల్ని ఆడిస్తున్నది వేరే వర్గాల వాళ్ళు అనుకున్నప్పుడు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే న్యాయం చేయలేనటువంటి దుస్థితి దేశంలో బీసీలకు కొనసాగితే రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునే బీసీల ముందున్నటువంటి ఏకైక పరిష్కార మార్గం. నూనె తీసేట ఆయన, కానీ ఆయనలో మార్పు రావాలని మేమందరం ఈయన కూర్చున్నాం. సరి అయినది ఎస్సీ ఎస్టీలో దీన్ని లెక్క చేసినప్పుడు మాది ఎందుకు చేయమనేదే మా ఆర్గ్యుమెంట్. మాది కూడా కాలంలో పెడితే తప్పనిసరిగా మేము ఆయనకు ధన్యవాదాలు చెప్తాం. లేకపోతే ప్రజలందరూ తిరగబడతారు. నేను అన్ని జిల్లాలు తిరుగుతా. నేను జాతుల రాష్ట్రం మొత్తంలో నాకు పరిచయాలు ఉన్నాయి. ఓబీసీ ఎంపీసీలో 60 కోట్ల మందికి అన్యాయం జరిగితే మేము ఊరుకోవాలన్నా నేను మీడియా మిత్రులను అడుగుతున్నా. మేమందరం ఓట్లేస్తేనే గెలుస్తాడు రా బాబు ఎవడన్నా. అందుకుంటే రాహుల్ గాంధీ గారు పంచాయతీరాజ్, రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ 72, 73 పెట్టి మహిళలు కూడా వాళ్ళకు కూడా అన్యాయం చేస్తున్నాడు. దానికి ప్రియాంక రాహుల్ గాంధీ వ్యతిరేకం చేసిన బిల్లు అయింది. నేను అనేది ఏంటంటే ఇప్పటికన్నా సమయం ఆసన్నమైంది. ఇది ఒక్క పార్టీ దుకాణం కాదు, ఇది అన్ని రాజకీయ పార్టీలు. ఒక బీజేపీ ఏంటంటే వాళ్ళది ఒకటే మనస్తత్వం, ఈ దేశానికి తోడో భారత్కు జోడో అని ఇంకో ఈయన భారత్కు జోడో అనే దుకాణం ఉంది కాబట్టి వాళ్ళు రాలేదు. ఇప్పటికన్నా ఆలోచనలో మార్పు రాకపోతే మండల్ కమిషన్లు ఏ విధంగానైతే ఉద్యమం చేసినో దానికంటే ఎక్కువ ఉద్యమం అవుతుందని బీజేపీ నాయకులు కూడా, మా దగ్గర కూడా 4-5 బీజేపీ బీసీ ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు నోరు మూసుకుంటున్నారు? మీటింగ్లోనేమో అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తాడు, మీరు సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు ఎందుకు వస్తలేరని అడుగుతున్నాడు జాతుల సీను. అందరూ మేము కొట్లాడింది పార్టీలకు అతీతంగా అందరూ వచ్చినప్పుడు. మధుసూదనాచారి గారు వచ్చారు, కోదండరామ్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు మీరెందుకు రారా బాబు? నాకు అర్థం కాలేదు. మీకు కేవలం దేశాన్ని విడగొట్టేదానికే ప్రయత్నం, పవర్లో ఎవడుంటే అని ఓడగొట్టడానికి ప్రయత్నం, సర్రని పెట్టేసి ఉన్న ఓట్లన్నది ఇట్లా మీరు పిహెచ్డీ చేశారు. కానీ ఆ పిహెచ్డీ ఓబీసీల మీద కూడా చేయమని కోరుతున్నారు. సీతారామరాజు జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. రంపచోడవరం మండలం చిన్న గెద్దాడ సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి బోల్తా పట్టింది. కాకినాడ నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఏలూరు జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలతో చింతలపూడి పరిధిలోని నాగిరెడ్డిగూడెంలో పోలీసులు ఈగల్ ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా కాటన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ తనిఖీలో సరైన రికార్డులు లేని 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 20 పెద్ద అల్యూమినియం పాత్రలను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. జిల్లాలో బెల్ట్ షాపులు, అక్రమ మద్య రవాణాపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో చిరుతపులి సంచారం ప్రజలను వణికిస్తుంది. లింగంపల్లి గ్రామానికి చెందిన రాములు అనే రైతుకు చెందిన దూడపై చిరుత దాడి చేసి చంపేస్తుంది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత పాదముద్రలను సేకరించారు. వేసవి తీవ్రతతో అడవిలో నీరు దొరక్క చిరుతలు జనావాసాల్లోకి వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. వెంటనే బోన్ ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు, పశువుల కాపర్లు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చెట్టు అడ్డం వచ్చింది. చెట్టు చెట్టు ఈ చెట్టు ఆ చెట్టు ముందట ముందట చిరుత చిరుత ఏ చిరుత వైర్లు ఉన్నాయి బాబు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారుగా 2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన త్రిశూల్ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ త్రిశూలాన్ని మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీలు శ్రీ భరత్ ప్రారంభించారు. ఇక పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలోనూ పర్యాటకులను ఆకర్షించేలా త్రిశూలం లోపల ప్రత్యేక LED దీపాలు అమర్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.